శోభిత ధూళిపాల, నాగ చైతన్య వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు కూడా వీళ్ళ గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది చాలా వాళ్ళ పైన ఎక్కువైనప్పటికీ కూడా వాళ్ళు మాత్రం చాలా స్టేబుల్ గా ఉంటున్నారని చెప్పొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో లవ్ అన్న, అరేంజ్ మ్యారేజెస్ అన్న ఏదైనా కూడా ఏదో నిజంగా అరేంజ్ మ్యారేజ్ చేస్తే వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారంటే అది లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒకరు విడిపోతూనే ఉన్నారు. కానీ నాగ చైతన్య మాత్రం తానంటే నాకు చాలా ఇష్టం అని, ఎందుకంటే నేను ఎలాంటి కష్టాల్లో ఉన్నా నేను కొంచెం సరే లోలో ఉన్నా అంటే వచ్చి నాకు సపోర్ట్ చేస్తుంది, మంచి మంచి సలహాలు ఇస్తుంది. అదే కాకుండా నాకు ఏదైనా ఒక అవసరం ఉంది అంటే ఫుల్ సపోర్టివ్ గా ఉంటుంది శోభిత అని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళిద్దరు బంధం చూస్తుంటే అరే భార్య భర్తలు అంటే ఇట్లనే ఉండాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ, లేకపోతే పెద్దలు కుదించి పెళ్లి చేసినప్పటికీ వాళ్ళు మాత్రం ఒక మా అంటే 2-3 సంవత్సరాల నుండి తర్వాత విడిపోతున్నారు. సో ఆల్రెడీ నాగ చైతన్య విషయంలో కూడా అది జరిగింది. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వాళ్ళు విడిపోయారు. సో మళ్ళీ తర్వాత శోభిత అయితే పెళ్లి చేసుకున్నారు. సో చాలా మంది ఏమనుకున్నారంటే వీళ్ళ బంధం కూడా విడిపోతుంది. మన ఉదాహరణగా వేణుస్వామినే తీసుకోవచ్చు. వేరే అమ్మాయి వల్ల వీళ్ళ మధ్య కూడా కలహాలు వస్తాయి, ఇట్లా రకరకాలు చెప్పినప్పటికీ సో ఇప్పుడు వీళ్ళ పట్ల కొన్ని విషయాలు చూస్తుంటే అరే వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం కలిసే ఉంటారు, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉంది, ప్రేమ ఉంది. సో నిజంగా భార్య భర్తలు అంటే ఇదే విధంగా ఉండాలని చాలా మంది కూడా అనుకుంటున్నారు. సో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారంటే శోభితని లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ప్రతి ఒక్క విషయంలో కూడా సపోర్ట్ చేస్తుంది. నేను లోగా ఉన్నప్పుడు కావచ్చు, రిగ్రెట్ ఫీల్ గా ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఏదో ఆలోచిస్తూ స్ట్రెస్ గా ఉన్నప్పుడు కావచ్చు, అన్నిటిలో కూడా నన్ను నవ్వించడానికి ప్రయత్నం చేస్తుంది అండ్ కొన్ని సూచనలు కూడా నాకే ఇస్తుంది. అండ్ అదే విధంగా అప్పట్లో వాళ్ళిద్దరూ కలిసి ఒక ఇంగ్లీష్ మీడియా కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం చెప్పింది శోభిత ధూళిపాల అంటే, నేను ఉండేది ముంబై, ఆయన ఉండేది హైదరాబాద్, కాకపోతే నన్ను కలవడానికి ఆయన హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చేవాడు. అండ్ మొదటిసారిగా మేము కలిసినప్పుడు నేను రెడ్ గా డ్రెస్ వేసుకున్నాను, ఆయన మాత్రం బ్లూ కలర్ సూట్ వేసుకున్నాను. సో ఇట్లా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. అదే కాకుండా మనకి శోభిత ధూళిపాలకు సంబంధించి తను వైజాగ్ అమ్మాయి అని, అదేవిధంగా మన తెలుగు అమ్మాయి అని తెలుసు. ఇప్పుడు సమంతతో ఖచ్చితంగా పోల్చకూడదు, ఎందుకంటే తను అవుట్ ఆఫ్ ది అని చెప్పొచ్చు. తను మేబీ తమిళ్ ఆర్ కేరళ అమ్మాయి అనుకుంటా. మరి ఆ అమ్మాయికి సంబంధించి ఈయనకు సెట్ అవ్వడం కరెక్ట్ కాదు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిందని అనుకోవచ్చు. ఇద్దరు తెలుగు వాళ్ళు అయి ఉండి ఇద్దరికి అర్థమవుతుంది అదే సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి, తెలుగు ఫ్యామిలీస్లలో సాంప్రదాయాలు ఇలా ఉంటాయి, ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని అంటే సినిమా రంగానికి సంబంధించి తను ముందే అన్ని మాట్లాడుకొని చైతుకి ఏమైనా కావాలి అన్న ప్రతి ఒక్కటి కూడా తాను ఎంత చేయగలిగితే అంతైతే ఎఫర్ట్స్ పెడుతుంది. సో ఫ్యాన్స్ ఈ విషయం గురించి మాట్లాడడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. ఎట్లా అంటే రీసెంట్ గా సమంత విడాకుల గురించి కొన్ని కామెంట్ చేసింది. ఎట్లా అంటే విడాకులు తీసుకున్న అబ్బాయిని ఏమన్నారు కానీ అమ్మాయిని మాత్రం చిన్న చూపు చూస్తారు, రకరకాలుగా మాట్లాడతారు, కొన్ని సంవత్సరాల నుంచి నేను ఫేస్ చేస్తున్నాను, సో ఈ విధంగా చెప్పింది. కాబట్టి సో మళ్ళీ వాటికి రీకౌంటర్ గా ఈ విధంగా చెప్తున్నారు అనుకోవచ్చు. సో మొత్తానికైతే శోభిత గురించి నాగ చైతన్య చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చాలా మటుకు కూడా వైరల్ అవుతున్నాయి.